Okay. So previous session లో మనం ఆల్రెడీ ఫైల్స్ కి పర్మిషన్స్, డైరెక్టరీస్ కి ఫైల్స్ కి ఎలా పర్మిషన్స్ ఇవ్వాలో నేర్చుకున్నాం. సో అది అది డైరెక్టరీ అయినా అది ఫైల్ అయినా ఏదైనా సరే పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి నేర్చుకున్నాం. అయితే పర్మిషన్స్ ఇవ్వటానికి కమాండ్ ఉపయోగిస్తాం, chmod. ఓకే, పర్మిషన్స్ ఇవ్వడానికి కమాండ్స్ ఉపయోగిస్తాం, chmod కమాండ్. అయితే పర్మిషన్ ఎలా ఇవ్వాలనే దానికి ఒక ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఒక ప్రొసీజర్, ఒక మోడల్, ఒక మెథడ్, ఇట్లా ఏది పర్మిషన్ ఇవ్వటానికి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలనే దానికోసమే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో కమాండ్ అయితే chmod, పర్మిషన్ ఎలా ఇవ్వాలనేది ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో ఆ ప్రొసీజర్ అనేది మనం, ఆ మోడల్ అనేది, ఆ మెథడ్ అనేది మనం రెండు రకాలుగా ఉంది యాక్చువల్ గా. దెర్ ఆర్ టూ టైప్స్. అంటే అది ఎలాగంటే దాని పేరే సింబాలిక్ మెథడ్, అంటే సింబాలిక్ మోడల్, లేదా అబ్సల్యూట్ మోడల్ అంటారు. అబ్సల్యూట్ మోడల్. సో ఈ మోడల్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. అయితే సింబాలిక్ మోడల్లో మనకి పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది చూసాం. సింబాలిక్ మోడల్లో పర్మిషన్స్ అంటే, అసలు సింబాలిక్ మోడల్ అంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. సింబాలిక్ మోడల్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఒక ఫైల్కి, ఒక డైరెక్టరీకి ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించి, ఏది సింబాలిక్ మోడల్లో, సింబాలిక్ మెథడ్ ఉపయోగించి. కమాండ్ మాత్రం chmod. కమాండ్ chmod, chmod. ఓకే, G+X project1 అట్లా మనం వాడచ్చు. అంటే గ్రూప్ కి X ఇచ్చాము, G+W, G+R అట్లా మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, ఇది ఉపయోగించి. సరే, ఇప్పుడు అది కాదు, నాకు మోడల్ నెంబర్ 2 ఉంది, అబ్సల్యూట్ మోడల్. ఈ మోడల్ ఉపయోగించి మనం పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? అక్కడ సింబాలిక్ మోడల్లో ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించాం. బట్ ఈ అబ్సల్యూట్ మెథడ్ లో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అంటే, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలంటే, అబ్సల్యూట్ మెథడ్ లో మనకు కనపడేది ఏంటంటే నెంబర్ సిస్టమ్ కనపడుతుంది, నెంబర్స్ కనపడతాయి. నెంబర్స్ అంటే ఏంది? మనకి 4, 2, 1 కనపడింది. ఏంది 4, 2, 1 నెంబర్లు ఏంటి? ఎస్, ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి నెంబర్స్? నెంబర్స్ గొడవ ఏంది? ఇంకా ప్లస్ మైనస్లు కనపడవా? ఇక ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ కనిపించవు, ఓన్లీ నెంబర్స్ కనపడతాయి. ఎక్కడ? అబ్సల్యూట్ మెథడ్ లో. అంటే నువ్వు సింబాలిక్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు, ఒక ఫైల్కి కానీ ఒక డైరెక్టరీకి కానీ. సరే, అది ఎలా అది సాధ్యం అంటే, నెంబర్స్ సిస్టమ్ ఉపయోగించి, అబ్సల్యూట్ మెథడ్ అంటే నెంబర్ సిస్టమ్ ఉపయోగించి మనం పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో టు అసైన్ పర్మిషన్స్ we have two methods. So symbolic method, absolute method. ఓకే, మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి, సింబాలిక్ మెథడ్ ఉంది, అబ్సల్యూట్ మెథడ్ ఉంది. దేనికోసం? పర్మిషన్స్ ఇవ్వడానికి కోసం. ఎక్సలెంట్, బాగుంది. పర్మిషన్స్ ఇవ్వడానికి ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి. అయితే దీంట్లో సింబాలిక్ అనే మెథడ్ లో మనకి కనపడేది ఏంటంటే, ఎక్స్ సారీ ప్లస్ కనపడుతుంది, కామా మైనస్ కనపడుతుంది, కామా ఈజ్ ఈక్వల్ కనపడుతుంది. మరి ఇక్కడ ఏం కనపడుద్ది అంటే నెంబర్ సిస్టమ్ 4, 2, 1 కనపడుతుంది అట్లా. సో ఇక్కడేమో నెంబర్ సిస్టమ్, ఇక్కడేమో సింబల్స్. అట్లా సింబల్స్ ఉపయోగించి పర్మిషన్స్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఉపయోగించి కూడా పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎలాగ సార్ అది ఏంది, ఆ గొడవ ఏంది అంటే, ఏం లేదు, సింపుల్ గా మనం ఇదిగో అబ్సల్యూట్ మెథడ్ లో నెంబర్స్ అంటున్నామే. నెంబర్స్ అంటే ఏం తెలుసా? ఇదిగో మనకి రీడ్ పర్మిషన్,
రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్, ఇట్లా 3 పర్మిషన్స్ ఉన్నాయి. అయితే మనం ఈ రీడ్ అనే పర్మిషన్ ని మనం ఏమని అంటాం? షార్ట్ కట్ లో ఆర్ అంటాం. రైట్ అంటే డబ్ల్యూ అంటాం. ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ అంటాం. అంటే షార్ట్ కట్ మెథడ్స్ ఇవి. రీడ్ పర్మిషన్ ఆర్ అని పిలుస్తాం, రైట్ పర్మిషన్ డబ్ల్యూ అని పిలుస్తాం, దీన్నే ఎక్స్ అని పిలుస్తాం. బాగుంది, అది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే. అయితే ఇక్కడ వాడేమంటున్నాడంటే ఆర్ అంటే 4 అనుకోమన్నాడు. ఓహో, రీడ్ పర్మిషన్ అంటే 4 అంతే. డబ్ల్యూ అంటే 2 అనుకోమన్నాడు. ఎక్స్ అంటే 1 అనుకోమన్నాడు. అది సంగతి. 4 to 1 అంతే. అది ఇది రాసేది. అంటే నువ్వు రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే 4 వేస్తే చాలు, రీడ్ పర్మిషన్ వచ్చేస్తుంది వాడికి. నువ్వు ఓన్లీ రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే 2 వేయాలి. లేదు లేదు, ఎగ్జిక్యూషన్ ఇవ్వాలంటే 1 అంతే. 1 ఇస్తే చాలు, అది ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంటుంది, వాడికి వేరేది ఉండదు. లేదు లేదు, అన్ని కలిపి ఇవ్వాలి సార్ మేము, ఆరు డబ్ల్యూఎక్స్ అన్ని కలిపి ఇవ్వాలంటే ఈ మొత్తం కలిపి కూడుకో. ఎంత? 4 2 6 ప్లస్ 8 7 7 7 అని ఇస్తే ఆర్ డబుల్ ఎక్స్ పర్మిషన్ వచ్చింది అవతల వ్యక్తి, అంతే. 7 అని ఇస్తే. లేదు లేదు, నేను 7 కాదు 6 ఇవ్వాలా అనుకుంటున్నాను అనుకో, అప్పుడు వేరేలాగా. అంటే ఏంది వేరేలాగా? అంటే ఇప్పుడు రీడ్ ఉంది, ఎస్, రీడ్ అంటే ఆర్ అంటున్నాం, ఓకే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పా, ఓకే. రైట్ అంటున్నాం, ఓకే. రైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని? రైట్ డబ్ల్యూ అంటున్నాం, ఓకే. దానికి 2 అని చెప్తాను. లేదు, నేను ఈ 2 పర్మిషన్స్ ఇవ్వాలంటే దీన్ని కూడుకో. ఎంత? 6. సో ఆర్ అంటే ఏంది? ఆరు డబ్ల్యూ వచ్చింది, అది ఆర్ అంటే. అంటే 6 అని నువ్వు రాస్తే ఆర్ డబ్ల్యూ వచ్చింది. కాదు కాదు, ఇది కాదు, నాకు వేరేది రాయాలా, వేరేది స్టేట్మెంట్ అనుకుంటే నువ్వు రాసుకో మళ్ళీ ఇక్కడ. ఏది? రీడ్, ఓకే. రీడ్ తర్వాత ఎక్స్ఎస్ఆర్, ఎగ్జిక్యూషన్ ఉండాలని ఒక వ్యక్తి అన్నాడు. రైట్ వద్దు, రీడు రైటే ఉండాలన్నాడు. అప్పుడు రీడు రైటే ఉండాలంటే రీడ్ అంటే ఆర్ కదా, ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ కదా. రీడ్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఇక్కడ 5. అంటే ఎవరికైనా సరే ఒక పర్మిషన్ 5 ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే ఆర్ఎక్స్ అని అర్థం. ఎవరికైనా 5 రాస్తే ఆర్ఎక్స్ అని అర్థం. ఎవరికైనా 6 రాస్తే ఆర్డబ్ల్యూ అని అర్థం. ఎవరికైనా 7 రాస్తే ఆర్డబ్ల్యూఎక్స్, మొత్తం ఉన్నాయని అర్థం. ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి మనం. లేదు లేదు, ఎవరికైనా 4 అని రాశాను అనుకో, ఓన్లీ రీడ్ ఉన్నట్టే అర్థం. ఏంటి? రీడ్ అంటే ఆర్ అంటున్నా, ఆర్ అంటే 4 అంటున్నా. నువ్వు 4 ఇచ్చావు అనుకో దానికి, వాడికి ఓన్లీ రీడే వస్తుంది, ఇంక ఏం రాదు వాడికి. అంటే నువ్వు 4 ఇస్తే. అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలా. ఇది ఫస్ట్ వన్ ఇట్లా ఈ విధంగా అర్థం చేసుకోవాలా, ఇది సెకండ్ వన్ ఇట్లా, ఇదిగో ఇది థర్డ్ వన్ ఇలాగా, ఇది ఫోర్త్ వన్ ఇలాగా, ఇట్లా 4. మనం దీన్ని ఈ 4 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే దీన్నే మనం అబ్సల్యూట్ మెథడ్ అంటాం. అంటే సింబల్స్ ఏం ఉపయోగించాం, ప్లస్ మైనస్ అలాగా, జస్ట్ నెంబర్ వేస్తాం అంతే. అరే నెంబర్ వేస్తే వచ్చిద్దా? అంతే, నెంబర్ వేస్తే వచ్చేసిద్ది. ఎట్లా? ఏం లేదు, ఇదిగో ఇప్పుడు అబ్సల్యూట్ మెథడ్ నెంబర్ సిస్టమ్ అని చెప్పాం కదా. అంటే ఏం లేదు, సిహెచ్ మోడ్ ఇక్కడ ఏం రాస్తున్నావు? సిహెచ్ మోడ్ రాసావు, ఓకే. నువ్వేం రాస్తున్నావు అంటే ఓ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్ అన్నావు అనుకో. ఓ ప్లస్ ఆర్ డబుల్ ఎక్స్ అంటే అదర్స్ కి ఆర్ డబుల్ ఎక్స్ వచ్చేసిద్ది. ఓ రాయాలి, ప్లస్ రాయాలి, డబ్ల్యూ, ఇదంతా కథ రాయాలి. కానీ ఇక్కడ ఇదేదో ఫోల్డర్ నేమ్ రాస్తావు, ఫైలో ఫోల్డర్ రాస్తావు, ఓకే. ఇక్కడ ఏది ఫైలో ఫోల్డర్ రాస్తావు, ఫైల్ నేమ్ ఫోల్డర్ నేమ్. మరి అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించి ఎలా సార్ దీన్ని సేమ్ ఎట్లా చేయొచ్చు అంటే ఏం లేదు, సిహెచ్ మోడ్ రాయి, ఓకే. రాసిన తర్వాత ఇది ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఎంత? 7 అనుకోవడం. ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ అనేది ఏంటి? 7. ఇదిగో ఆర్డబ్ల్యూఎక్స్ అంటే 7 కదా. జస్ట్ ఆ 7 ఇక్కడ రిప్రజెంట్ చేయి అంతే. అరే 7 వేస్తే సరిపో, అంతే, 7 వేస్తే చాలు. 7 ఇక దాని ఫైల్ నేమ్ రాసేసేయి, ఫైల్ ఆర్ ఫోల్డర్ నేమ్ రాసేసేయి అంతే. అంటే సిహెచ్ మోడ్ రాసి 7 రాసి దాని ఫైల్ లేదా ఫోల్డర్ నేమ్ రాసేస్తే చాలు. అంతేంది, అంత ఎగ్జాక్ట్ గా అది అదర్స్ కి ఎలా వెళ్ళిద్దని మీరు చెప్పగలరు? సిహెచ్ మోడ్ రాశారు కరెక్టే, 7 రాశారు కరెక్టే, అది ఎగ్జాక్ట్ గా అదర్స్ కి ఎలా వెళ్ళిద్ది
అంటే ఎలా వెళ్ళిద్ది అంటే అది చూడండి యాక్చువల్ చూడండి. మనం ఎప్పుడైనా సరే చూడు ఎంకే డిఏఆర్ ఒక ఫోల్డర్ తయారు చేసామనుకోండి. ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే డిఐఆర్ 1 డైరెక్టరీ 1 అనే ఒక ఫోల్డర్. అది ఒక ఫోల్డర్ నేమ్ యాక్చువల్గా అనుకో. డైరెక్టరీ 1 అనేది ఫోల్డర్ నేమ్. లేదు డైరెక్టరీ 1 అనే దాన్ని కన్ఫ్యూజ్ అవుతావు మేము అనుకుంటే ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అంటే అది ఒక ఫోల్డర్ పేరు ప్రాజెక్ట్ 1 అనేది. సో ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అనేది మనం ఎట్లా దీన్ని ఇప్పుడు చేయాలి, అసలు దీని ప్రాపర్టీస్ ముందు తెలుసుకోవాలి. ఎంకేడిఆర్ అసలు ఇది ఏంది, ఇది ఫైలా ఫోల్డరా? ఇది ఫోల్డర్ యాక్చువల్గా. ఓకే, ఎంకేడిఆర్ ఉపయోగించామంటే అది ఫోల్డర్. ఓకే, సో దీన్ని ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే ls-ld ప్రాజెక్ట్ 1 ఇలా చేస్తే మీకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే దాని ప్రాపర్టీస్ దాని పర్మిషన్స్ సహా మొత్తం వచ్చేస్తాయి. అంటే ఎలాగా, ఫస్ట్ డి అని వస్తుంది, తర్వాత ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది, తర్వాత ఆర్ఎక్స్ వస్తుంది, తర్వాత ఆర్ఎక్స్ వస్తుంది, ఇలా 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 చాలా వస్తాయి. తర్వాత ప్రాజెక్ట్ 1 వస్తుంది. ఇది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడు దీని అవుట్పుట్ ఇది. సో ఈ క్రమంలో మనం తెలుసు మనకి ఇదిగో ఆర్డబ్ల్యూఎక్స్ ఆర్ఎక్స్ ఆర్ఎక్స్. సో ఆర్డబ్ల్యూఎక్స్ అంటే అది ఓనర్స్ యాక్చువల్, దాన్నే మనం యూజర్స్ కింద కౌంట్ చేస్తాం. ఆర్ఎక్స్ అంటే ఇది గ్రూప్, ఇది ఏంది, ఇది అదర్స్, అదర్స్ కింద కౌంట్ చేస్తాం అట్లా. సో ఇందాక నేను ఇచ్చిన ఆప్షన్ ఏంటి, ఎప్పుడైతే ఇట్లా ఇచ్చానో ఇదిగో ఎప్పుడు సిహెచ్ మోడ్ 7 ఇదిగో ప్రాజెక్ట్ 1 ఇక్కడ రాశాను అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసిన వెంటనే ఎప్పుడైతే 7 అని రాశానో ఆ 7 అనేది ఇదిగో ఈ ఫీల్డ్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ 7 మొదలైంది అంతే. అదే ఫీల్డ్కి వెళ్తుంది ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళదా, నెక్స్ట్ దానికి వెళ్ళదు, నెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళదు. ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ, లాస్ట్ ఉన్న ప్రాపర్టీకి వెళ్ళింది అంతే. ఏది ఒకటే రాసావు కాబట్టి. ఒకటి కాదు రెండు రాస్తే ఏమైందంటావు, అది మనం చూసుకోవాలా. అర్థమైందా ఏంటి, రెండు రాయొచ్చు. ఎస్, ఇప్పుడు మనకి ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, ఉందా, ఉంది. ఇట్లా ఉన్నది ఆర్డబ్ల్యూ, ఇక్కడ ఆర్ఎక్స్, ఇక్కడ ఆర్ఎక్స్ ఉంది అబ్బా. ఇది ప్రాజెక్ట్ 1 అని నేను అనుకుంటున్నాను. ఇది ఆర్డబ్ల్యూఎక్స్ కూడా ఇక్కడ ఉంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇక్కడ మీకు ఇదిగో హైఫన్ ఉందో, హైఫన్ ఉంటే పర్మిషన్ లేదని అర్థం. హైఫన్ మీన్స్ వాట్, దెర్ ఇస్ నో పర్మిషన్ ఎట్ ఆల్, ఇలా ఉంటది. డైరెక్టరీ కాబట్టి డి ఉంటుంది లాస్ట్ లో. ఓకే, సో ఇది అసలు స్టోరీ. ఏదైనా సరే ప్రాపర్టీస్ పర్మిషన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను సిహెచ్ మోడ్ అని రాసి 7 అని రాస్తే, ప్రాజెక్ట్ 1 అని రాస్తే, నేనేం చెప్పాను, డైరెక్ట్ గా ఈ 7 అనేది అటు ఇటు చూసుకోదు, ఇక్కడికి వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వస్తుంది అంతే. అప్పుడు 7 అంటే ఏంది, 7 అంటే RWX మొత్తం, ఇక్కడ మొత్తం RWX వచ్చేస్తుంది, అయిపోయింది. లేదు లేదు, మేము మేము అట్లా కాదు, మేము ఎలాగ అనుకోవాలనుకో అంటే అదర్స్ కి పర్మిషన్ ఇచ్చేదంటే ఒకటే సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే ఒకే అంకె ఒకే నెంబర్ కానీ ఎడేస్తే అది అదర్స్కి వెళ్ళింది. లేదు లేదు, మేము రెండు నెంబర్లు వేస్తాం, అప్పుడు ఏం జరిగిద్దో చెప్పండి. అప్పుడు ఏం లేదు, సిహెచ్ మోడ్ 7 రాసాం, ప్రాజెక్ట్ 1 రాశాను అనుకో. ఒకవేళ అంటే 7 రాశా, ఇక్కడ 7 రాశా, ఇక్కడ 7 రాశా, 7 రాశాను కాబట్టి అప్పుడు ఏమైంది తెలుసా, ఇదిగో ఈ 7, ఏమో ఈ సైడ్ వెళ్తుంది, ఈ సైడ్ అంటే ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చింది ఇక్కడ. ఈ 7 ఏమో ఈ సైడ్ వెళ్తుంది అంటే ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. అంటే ఈ 7కి ఆర్డబ్ల్యూఎక్స్, ఈ 7కి ఆర్డబ్ల్యూఎక్స్. ఓహో అట్లా, అంతే, సింపుల్. మళ్ళీ ఇంకో 7 వేస్తే ఏం జరిగింది సార్, ఇంకో 7 వేస్తే ఇక్కడ వస్తుంది. వీడికి ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది కదా, అవసరం ఉండ. 777 నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో ఇక్కడ ఇక్కడ. దీనివల్ల డ్రాబ్యాక్ ఏమైనా ఉంటుందా, డ్రాబ్యాక్ కూడా ఉంటుంది, చూపిస్తా. డ్రాబ్యాక్ కూడా ఏమైనా చూపిస్తా, అది ప్రాక్టికల్ గా చూస్తే మీకు అర్థం ఇట్లా.
సో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఇది దీన్నేనా సింబాలిక్ సరే అబ్సల్యూట్ మెథడ్ అంటే అంతే. అయితే దీన్నే ఇదిగో ఇలాగా ఉన్న దీన్నే మనం అబ్సల్యూట్ మెథడ్‌లో సారీ సింబాలిక్ మెథడ్‌లో రాయాలంటే సింబల్స్ ఉపయోగిస్తాం. సేమ్ ఇదే. ఇదిగో ఇదే దాన్ని రాయాలంటే ఇదిగో ఛమోడ్ ఓకే. ఆ! ఛమోడ్ అదేందక్కడ 7 కదా! 7 అంటే ఏంది? ప్లస్ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ అని రాసి ప్రాజెక్ట్ 1 రాయాల. ఓకే. సో ఇప్పుడు ఇద్దరికివ్వాలా. అంటే ఏంది? 777 అంటే గ్రూప్‌కి, ఆ తర్వాత అదర్స్‌కి. అప్పుడు మీరేం చేయాలా? మళ్ళీ వెంటనే ఇక్కడ రాయాల. ఛమోడ్ జీ ప్లస్ జీ అర్థమైందా? ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ జీ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ తర్వాత ఏం రాయాలా? మళ్ళీ మనకి ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ జీ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ ప్రాజెక్ట్ 1 ఇట్లా. నేనేమంటానంటే ఈ జీ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్, ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ అని రాసి ప్రాజెక్ట్ 1 రాసే బదులుగా ఇక్కడ 1 రాసే బదులుగా అంటే ఈ మెథడ్‌ని మనం ఏమని పిలుస్తామంటే సింబాలిక్ మెథడ్ అంటాం. అంటే సింబల్స్ ఉపయోగిస్తాం. ఈ మెథడ్‌ని సింబాలిక్ మెథడ్ అంటాం. సో, దీన్ని రీప్లేస్ చేయడానికి వచ్చిన మెథడే అబ్సల్యూట్ మెథడ్. సో, జీ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ రాసే బదులుగా ఆ! దీన్ని మొత్తాన్ని ప్లేస్‌లో 7 ఇస్తే చాలు. దీని మొత్తాన్ని ప్లేస్‌లో 7 ఇస్తే చాలు. అంతే 7, 7 డబుల్ 7 ఇచ్చి ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. ఇక్కడ సీహెచ్ఎంఔట్ రాస్తే చాలు అయిపోతుంది. 7, 7 ప్రాజెక్ట్ అది. అబ్సల్యూట్ మెథడ్‌లో మనం ఇట్లా వర్క్ చేస్తాం. అట్లా. ఓకే. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం 0 గూడా ఇస్తాం. 0 గూడా ఇవ్వచ్చు. ఎట్లా 0 తెలుసా? ఇప్పుడు సపోజ్ 0 అంటే నో పర్మిషన్స్ అని అర్థం. 0 ఇస్తే నో పర్మిషన్. 1, 2, 3 ఇస్తే మనకు తెలిసిద్ది. 0 ఇస్తే నో పర్మిషన్. సపోజ్ నేను చమోడ్ రాసి, చమోడ్ రాసి 770 అని రాసా. ప్రాజెక్ట్ 1 అని రాసా. సో, చమోడ్ రాసి 770 రాసి ప్రాజెక్ట్ 1 రాసా. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి యాక్చువల్‌గా అంటే ఆహ్, ఎక్కడ, ఇక్కడ దీన్ని చూసుకుంటే ఇక్కడ ఓనర్స్ ఉంటారు. ఇక్కడ గ్రూప్స్ ఉంటుంది. ఇక్కడ అదర్స్ ఉంటారు అనుకోండి. ఉన్నారు గదా! ఇప్పుడు ఏం జరిగిద్ది తెలుసా? 777 అంటే ఓనర్స్‌కి రైట్ పర్మిషను, రీడ్ పర్మిషను, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ వస్తాయి. మళ్ళీ ఈ 7 అంటే గ్రూప్‌కి రైట్ పర్మిషను, ఎక్స్ పర్మిషన్ వచ్చింది. ఈ 0 అంటే అదర్స్‌కిల్లా ఇట్లా హైఫన్, హైఫన్, హైఫన్ ఇట్లొస్తాయి. అంటే దీని అర్థం ఏంది? అదర్స్‌కి నో పర్మిషన్ అని అర్థం. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. అంటే ప్రాజెక్ట్ 1 అనేది అదర్స్ యాక్సెస్ చేసుకోలేరు. ఎందుకు? పర్మిషన్ తీసేసా. పర్మిషన్ తీయటానికే 770 అని ఇచ్చా. అట్లా. లేదు లేదు గ్రూప్‌కి 0 ఇచ్చి అదర్స్‌కి పర్మిషన్ పెడదాం అనుకున్నాడనుకో ఒకవేళ ఒక వ్యక్తి. అప్పుడు నేనేం జేస్తాను? అప్పుడు ఇట్లా రాసుకుంటా. ఏమని? ఛమోడ్ ఓకే. 707 ఇట్లా రాస్తా. ప్రాజెక్ట్ 1 రాస్తా. ఓహో! ఇది ఎక్సలెంట్ ఇక. అప్పుడు ఏమైద్ది తెలుసా? ఈ 7 అనేది ఇక్కడున్న ఫస్ట్ 7 ఏదైతే ఉందో అది ఓనర్స్‌కెళ్ళిద్ది దీనికి. ఈ 0 అనేది గ్రూప్‌కెళ్ళిద్ది. ఈ 7 అనేది ఇక్కడికెళ్ళిద్ది. ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి. 707 అంటే. లేదు లేదు ఒక ఒక మనం ఒక 500 ఇవ్వండి అన్నాం. 500 ఛమోడ్ 500 అంటే ఏం తెలుసా? ఛమోడ్ 500 ప్రాజెక్ట్ 1 ఇలాగ ఇచ్చామనుకో. ఛమోడ్ 500 ప్రాజెక్ట్ 1 ఇలాగిస్తే ఏమైద్దంటే సింపుల్‌గా 5 అంటే ఏందంటే రీడ్ అంటే 4 యాక్చువల్‌గా. రైట్ అంటే 2 యాక్చువల్‌గా. ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ అన్నమాట. ఎక్స్ అంటే 1 అర్థమైందా? వీటిల్లో
ఐదుని కూడండి. 5 అంటే 4 ప్లస్ ఒకటి 5 కదా. 4 ప్లస్ ఒకటి 5 అంటే రీడ్ ఎగ్జిక్యూషన్ అంటే. అప్పుడు 5 అంటే రీడ్ ఎగ్జిక్యూషనే. అప్పుడు ఏమైంది ఇక్కడ, ఈ ఓనర్ అనే వ్యక్తికి, ఇక్కడ ఇక్కడ ఓనర్ ఉన్నాడు, ఈ ఓనర్ అనే వ్యక్తికి ఇదిగో ఆర్ వస్తుంది, ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ వస్తుంది, ఆరు ఎక్స్ వచ్చేసింది. ఈ జీరో అంటే ఏం తెలుసా? జీరో. జీరో అంటే ఈ గ్రూప్ అనే వ్యక్తికి ఏం రాదు. జీరో హైఫన్ 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 ఏం రాదు. మళ్ళీ ఈ జీరో అంటే ఏంది? అదర్స్. అదర్స్కి ఏంది? మళ్ళీ హైఫన్ 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 ఏం రాదు. అట్లా 500 అంటే లేదు, 700 ఇవ్వచ్చా? ఇచ్చుకో 700. 700 ఇస్తే ఏమైంది? ఇక్కడ 5 తీసి 7 పెడతా. 7 అంటే ఏంది? 4 2 1 మొత్తం 7 టోటల్ అందరికి వచ్చేస్తుంది. అట్లా 700 ఇస్తే అప్పుడు ఎంత? సిహెచ్ మోర్ 700 ప్రాజెక్ట్ 1 700. సో అప్పుడు ఏంది? 7 అంటే ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చింది ఈ సైడ్, ఎవరికి? ఓనర్స్ కి. జీరో అంటే ఇక్కడ హైఫన్ 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 వచ్చింది, ఎవరు? వీళ్ళు గ్రూప్. మళ్ళీ ఈ జీరో అంటే హైఫన్ 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 వచ్చింది, ఈడెవడు? అదర్స్. ఇట్లా వచ్చింది అనమాట. ఇది మెయింటెనెన్స్. సో ఇప్పుడు ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దాం. గో టు అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్.
ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ఒక సర్వర్ని మనం తయారు చేసాం బట్టి. సో చేసిన తర్వాత మనం దాంట్లో లాగిన్ అవ్వాలి. క్రెడెన్షియల్స్, సర్వర్ పాస్వర్డ్, ఓపెన్, యాక్సెప్ట్. చూసావా ఇట్లా. సరే, ఇప్పుడు లాగిన్ యాజ్ EC2 ఐఫోన్ యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్, క్లియర్ sudo -i. ఓకే. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయాలి? ఎవరైతే రూట్ యూజర్ ఉన్నాడో వాడు ఈ ఆపరేషన్ చేస్తున్నాడు అనుకోండి, ఒకవేళ ఇన్ కేస్. ఓకే, సూడో యూజర్గా చేస్తారు మీరు, సరే రూట్ యూజర్గా ఎట్లాగైనా సరే. సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం చేయాలా అంటే, మీరు ఆర్గనైజేషన్లో సూడో యూజర్గానే చేస్తారు. సూడో యూజర్ అంటే ఏంది? ఒక యూజర్ తయారు చేయాలా, దాని లోపలికి వెళ్ళాలా, అక్కడ యాక్సెప్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఆ ఆ వ్యక్తిని కూడా మనం ఇప్పుడు చేద్దాం. ముందైతే అబ్సల్యూట్ మెథడ్ అర్థం కావాలి కాబట్టి మనం ఇట్లా వచ్చాం. అర్థమైన తర్వాత ఇంప్లిమెంటేషన్ చూడటం మన పెద్ద పెద్ద విషయం కాదు ఆ యూజర్స్. సరే, సో ఇక్కడ చూస్తే మనం MKDIR ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 1 లేదా MKDR/project1. ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ. ఇక్కడ ఆ డైరెక్టరీలో ప్రాజెక్ట్ 1 నేను తయారు చేస్తున్నాను. ప్రెస్ ఎంటర్ బటన్. లేదు అనుకుంటే మీకు అర్థం కాకపోతే ప్రాజెక్ట్ నార్మల్గా చేద్దాం. ప్రెస్ ఓకే. LS కొడితే ఇది ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ వచ్చింది, బాగుంది. కానీ దీని యొక్క ప్రాపర్టీస్ తెలియాలంటే ఎలా అంటే, LS-LD ప్రాజెక్ట్ 1 అని టైప్ చేస్తే చాలు. ఇది అసలు యాక్చువల్గా అంటే ఈ ఫోల్డర్ ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారైంది, దాని అడ్రస్ ఏంటి, దాని యూజర్ ఏంటి, దాని పర్మిషన్స్ ఏంటి, ఇవన్నీ పర్మిషన్స్ యాక్చువల్. సో ఇప్పుడు ఈ పర్మిషన్స్ ఇవి ఉన్నాయి కదా, నేనేం చేస్తాను ఇప్పుడు RWX, RX అట్లా ఉంది కదా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా పర్మిషన్స్ chmod అని రాసి chmod అని రాసి 7 అని రాసి ప్రాజెక్ట్ 1 అని రాస్తే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. chmod రాసి 7 అని రాస్తా, ప్రాజెక్ట్ 1 అని రాస్తా, ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తర్వాత LS-LD ప్రాజెక్ట్ 1 చూడండి మీరు ఎగ్జాక్ట్ గా అసలు వాట్ ఈస్ హ్యాపనింగ్. ఎస్, ఏం జరుగుతుందో. అయ్యో ఇదేంది, ఇది చాలా దారుణంగా ఉంది అంతే. చూసావా దాని డ్రాబ్యాక్ అంటే, chmod అని ఇచ్చి 7 అని ఇస్తే ఈ ప్రాజెక్ట్ 1 మీద ఓన్లీ అదర్స్కే పర్మిషన్ ఉంది, ఇంక ఎవరికి పర్మిషన్ లేదు. ఇది అసలు డ్రాబ్యాక్. అంటే 7 అని ఇస్తే ఏం జరిగింది, ఇంతే. అర్థమైందా? 7 అని ఇస్తే ఇదే జరిగింది. అంటే అప్పుడు అర్థమైంది ఇక్కడ అంటే, ఒకే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ ఎడిస్తే అక్కడ RWX మాత్రం వచ్చేసింది. మిగతా వాళ్ళకి అయ్యో అయ్యో ఎట్లా ఇదేంది, ఇది గందరగోళం, ఇది రియల్ గా చెప్పాలంటే. మరి ఇప్పుడు అంతే కదా, మరి అవతల వాళ్ళకి పర్మిషన్లు పోయినాయి. అవతల వాళ్ళకి పర్మిషన్లు పోయినాయి. chmod 7 అనగానే ఏం జరిగింది, టోటల్ ఎంటైర్ మొత్తం అదర్స్ కే వచ్చేసింది. ఇక మిగతా వాళ్ళకి పోయినాయి, అయ్యో వరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మా పర్మిషన్లు పోయినాయి ఏంటి బాబు అంటారు వాళ్ళే. ఇది chmod 7 అనగానే వెంటనే RWX వచ్చేసింది. అంటే ఇక్కడ 7 అనేది మనం ఇచ్చిన వెంటనే, ఇదిగో ఈ 7 అనేది మనం ఇక్కడ ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేసింది. అయ్యో వాట్ అబౌట్ వాట్ అబౌట్ ఇది గ్రూప్, వాట్ అబౌట్ దిస్ ఫెలో, ఎవరు ఓనర్, వీళ్ళకి లేవు పర్మిషన్లు. అందుకోసం ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకో, ఈ ఈ ఓనర్స్ అంటే యూజర్స్ ని గురించి, ఈ గ్రూప్ ని గురించి, అదర్స్ ని గురించి దృష్టిలో పెట్టుకొని ఇది అప్లై చేయాలి. అంతేగాని ఏది పెడితే అది ఇవ్వకూడదు, రిస్క్ అయింది.
ఎస్. అంటే అప్పుడు నువ్వేం చేయాలా? సిహెచ్ మోడ్ రాసి ఓనర్స్ కి ఏం పర్మిషన్ ఉండదలుచుకుంటున్నావో ఉంచుకోవాలి వాటిని. 7 ఓనర్స్ కి 7 ఇద్దాం అనుకుంటున్నాం, 7 అని పెట్టాలా. ఓకే. గ్రూప్ కి వచ్చేసి 5 ఇద్దాం అనుకుంటున్నాం, 5 పెట్టుకోవాలా. అంటే 5. అదే అదర్స్ కి వచ్చేసి 7 ఇద్దాం అనుకో, 7 పెట్టేసుకో అట్లా. దీని మీనింగ్ అది 757. దట్ మీన్స్ వాట్? 757 అంటే ఇప్పుడు 7 అంటే అర్థం ఏంటంటే రీడ్ రైట్ ఎక్స్ అని అర్థం 7 అంటే. 5 అంటే అర్థం ఏంటి తెలుసా? రీడు తర్వాత ఇక రైట్ ఉండదు, ఓన్లీ ఎక్సే 5 అంటే. అది అర్థం. ఎలా ఎలా మీరు అలా అనగలరు, చెప్పగలరు అంటే ఏం లేదు. రీడ్ అంటే 4 యాక్చువల్ గా, ఇది 4. రైట్ అంటే 2, ఎక్స్ అంటే 1, మొత్తం కలిపి 7. అది ఇక్కడ. ఇక్కడ కూడా అంతే, రీడ్ అంటే 4, ఎక్స్ అంటే 1, మొత్తం కలిపితే 5. అందుకోసం 5. సో 5 అంటే ఇట్లాగ పనిచేస్తుంది, ఈ 7 అంటే ఇలా పనిచేస్తుంది. కాబట్టి ఎస్, మీరు ఇలా ఇవ్వాలి 757. దట్ మీన్స్ యు ఆర్ ప్రొవైడింగ్ full access to the others, owners, and partial access to the group, and full access to the others also. 757 means what? అది 757 అంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ క్లియర్ చేయండి. క్లియర్ చేసి సిహెచ్ మోడ్ 757 ఇది ప్రాజెక్ట్ 1. ఎస్, సెంటర్ బటన్ చూసారా? ఇప్పుడు LS-LD ప్రాజెక్ట్ 1 సెంటర్ బటన్. అదే చూసావా? ఇది ప్రాజెక్ట్ 1 అనేది వచ్చేసింది. ఇది ఇదంతా వచ్చేసింది, ఇది మొత్తం టోటల్ గా. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? 757 అందరికీ అట్లా. చూసారా? ఇది విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ పిక్చర్. ఈ పిక్చర్ అర్థం చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్ గా మనం లైనెక్స్ నేర్చుకోవచ్చు. లైనెక్స్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఎ పర్ఫెక్ట్ డెవాప్స్ ఇంజనీర్. లైనెక్స్ రాకపోతే యూ విల్ నాట్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. అవుతావు కానీ గూగుల్ చేయాలా, చాట్ జీపీటీ ఎత్తుక్కోవాలి. చాలా చాలా రిస్క్ అయింది, గందరగోళం అవుతుంది, టెన్షన్, అంతే, ఇంకేం లేదు. చూసారా? సో ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చింది, ఇక్కడ ఆర్ఎక్స్ వచ్చింది, వీడికి ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చింది. దట్ మీన్స్ వాట్? మనం ఏ స్టేట్మెంట్ అయితే ఉపయోగించామో దాని ప్రకారం ఇది వచ్చింది. అంటే మనం ఉపయోగించిన స్టేట్మెంట్ సిహెచ్ మోడ్ 757 అని ఉపయోగించాం. 757 ప్రాజెక్ట్ 1 అని ఉపయోగించాం, అంతే. దానివల్ల అట్లా వచ్చింది అనమాట. సో 7 అంటే ఇదిగో వీడికి, 5 అంటే వీడికి, 7 అంటే వీడికి, ఇట్లా ఇలా స్ప్రెడ్ అయింది అది. లేదు లేదు, నాకు 700 ఇవ్వాలని నా కోరికగా ఉంది అంటే 700 ఇవ్వాలని కోరిక, అంటే 700 ప్రాజెక్ట్ 1 ఇవ్వచ్చా? ఇవ్వు, నో ప్రాబ్లం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు అంటే 700 అంటే అర్థం ఏంటంటే 7 అంటే ఆర్డబ్ల్యూఎక్స్, 0 అంటే నో పర్మిషన్స్, 0 అంటే నో పర్మిషన్స్. అట్లా ఎవరికి? అదర్స్ కైనా గ్రూప్ కైనా నో పర్మిషన్స్ ఉంటాయి అని అర్థం. ఓన్లీ ఓనర్స్ కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాం 700 అంటే. దీన్ని ఎలాగా చూడండి సారీ. ఇది ఇక్కడ క్లియర్ రాసేసి సిహెచ్ మోడ్ 700 ప్రాజెక్ట్ 1. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అందరికీ సున్నాలు, అందరికీ నో పర్మిషన్స్, ఈయనొక్కడికే 7 అంటే ఆర్డబ్ల్యూఎక్స్ రావాలి. సెంటర్ బటన్ 700 000.
ఇప్పుడు చూడండి LS-LD ప్రాజెక్ట్ 1 చూసారా, ఇదిగో అతను ఒక్కడికే, మిగతా అంతా బ్లాంక్. చూసారా, మిగతా అంతా బ్లాంక్. such a way that we need to provide a permission to the users, groups, others on a particular directory, on a particular file. Enter the by using chmod command with the help of absolute method, absolute LUT, absolute method or absolute model. We assign permissions to the users or group or others, users or groups or others on a particular directory or a file. పర్టికులర్ డైరెక్టరీ ఆర్ ఎ ఫైల్. ఈ వర్డ్ మీకు అర్థమైతే చాలు, ఇది చెప్పడం రావాలి అంతే. ఇది చెప్పేస్తే చాలు, వాడికి అర్థమైతే ఎస్ నీకు కొంచెం విషయం ఉందని అర్థమైతే. ఈ వర్డ్ వాడగలిగితే, అంతేగాని ఏదేదో చెప్పగలిగితే వేస్ట్ అయింది, టైం వేస్ట్, వాడికి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్. బై యూజింగ్ chmod command with the help of absolute method, we assign permissions to the users or groups or others on a particular directory or a file అని చెప్పాలి. క్లారిటీ. లేదు నేను విత్ ద హెల్ప్ ఆఫ్ సింబాలిక్ మోడల్ అంటే అది వేరే, నీ ఇష్టం. ఇక్కడ మోడల్ మార్చుకో. నువ్వు మాట్లాడొచ్చు బై యూజింగ్ chmod command with the help of either absolute method or symbolic method, we assign a permission to the users or groups అని పెట్టుకో. అట్లా ఈ స్టేట్మెంట్ ని చిన్న మోడిఫికేషన్ చేసుకో. అట్లా ఈ స్టేట్మెంట్ ని చిన్న మోడిఫికేషన్ అంటే ఎట్లా, ఆల్ఫా విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్సల్యూట్ అన్నా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిదర్ అబ్సల్యూట్ మోడల్ ఆర్ సింబాలిక్. చూసారా, ఇక్కడి నుంచి కట్ చేసుకోండి. ఇది స్టోరీ, ఇది ఇలా రాసుకోవాలి. బై యూజింగ్ chmod command with the help of either absolute model or symbolic model, we assign permissions to the users or groups and others. File order. ఇది స్టోరీ. ఇది ఇలా చేయగలిగితే సరిపోతుంది. అంతే, అంతేనా, అంతే సింపుల్. పర్మిషన్స్ ఇలాగ ఇస్తాం, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు chmod రాసి ఓకే, ఓ రాసి ప్లస్ RWX రాస్తే ఏమైంది చూద్దాం. chmod రాసి అంటే ఇప్పుడు వరకు ఇదేంది, ఇదిగో ఇట్లా ఉంది, ఇక్కడ ఏం లేదు, ఎంటీ ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు ఎంటీ ఉన్న ప్లేస్ లో ఏం జరిగింది, chmod రాసి O+RW అంటే ఇదేంది, సింబల్ అబ్సల్యూట్ మెథడ్కి వెళ్ళా, ప్లస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు దాన్ని చూడు, LS-LD ప్రాజెక్ట్ 1. ఎస్ చూసావా, అది అది సింబాలిక్ మెథడ్ యొక్క గొప్పతనం. అంటే ఏంది, అర్థమైంది, ఒక ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వగలిగా నేను, మిగతా వ్యక్తిని డిస్టర్బ్ చేయటంలా. అక్కడ ఏం జరిగిద్ది, ఒక డిజిట్ ఇచ్చామంటే చాలు, మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. బట్ ఇక్కడ నో డిస్టర్బెన్స్. వై, దిస్ ఈజ్ వాట్ సింబాలిక్ మెథడ్ అంటే. ఈ సింబాలిక్ మెథడ్ ఉపయోగించేటప్పుడు నువ్వు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నీకు. అదే అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించాలంటే అందరికి ఇచ్చుకోవాలా, ఎవడికి ఇవ్వకపోయినా వాడికి జీరో అయింది, ఎవరికి ఇవ్వకపోయినా జీరో అయింది. అర్థమైందా. ఇప్పుడు chmod రాసి ఇక్కడ O+RWX రాస్తే యాడ్ అయిపోయింది ఇక్కడ. అలాగే chmod రాసి
G+R+X రాస్తే నో డిస్టర్బెన్స్, ప్రాజెక్ట్ 1 రాస్తే వాడికి యాడ్ అవుతుంది. చూస్తారా, చూడు LS-LD ప్రాజెక్ట్ చూసావా, ఇదిగో మొత్తానికి వచ్చేసింది అట్లా. అంటే ఇక్కడ నువ్వేం అర్థం చేసుకోవాలా, సిహెచ్ మోడ్ O+R+X అని అంటే వీళ్ళందరికీ పక్కన పడేసి వీడికి మాత్రమే అసైన్ చేసింది. మళ్ళీ సిహెచ్ మోడ్ G+R+X అంటే వీళ్ళందరిని పక్కన పడేసి గ్రూప్కి యాడ్ చేసింది. వాళ్ళు దాన్ని పట్టించుకోదు, సంబంధం లేదు అది. అంటే దిస్ ఈజ్ వాట్ అబ్సల్యూట్ మెథడ్. అంటే ఎవడికి పడితే వాడికి పర్మిషన్స్ ఇవ్వచ్చు, గ్రూప్స్ కైనా సపరేట్ ఇవ్వచ్చు, అదర్స్ కైనా సపరేట్ ఇవ్వచ్చు. బట్ ఇది అబ్సల్యూట్ మెథడ్ లో అట్లా కాదు. ఒకవేళ ఇప్పుడు ఇదంతా ఉందబ్బా, ఇప్పుడు క్లియర్ కొట్టండి, ఎస్ క్లియర్. సో LS-LD ప్రాజెక్ట్ 1 ఉంది, ఓకే ఎక్సలెంట్. ఈ ప్రాజెక్ట్ 1 కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను సిహెచ్ వీడికి అదర్స్ అనేవాడికి అదర్స్ కి అన్ని పర్మిషన్స్ ఇవ్వకూడదు, అదర్స్ కి అన్ని పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఇదిగో రీడు ఎక్స్ ఇద్దాం అనుకుంటున్నా అదర్స్ కి. రీడు ఎక్స్ అంటే రీడ్ అంటే ఎంత, 4, ఎక్స్ అంటే ఎంత, 1, అంటే 5. ఈ 5ని ఇవ్వాలనుకుంటున్నా ఎవరికి, అదర్స్ కి 5ని. ఈ 5ని ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు సింపుల్ గా సింగిల్ డిజిట్ వాడితే ఏం జరిగిద్దో చూడు ఇక్కడ. సో సింపులే, నువ్వు అన్నది కరెక్టే, సిహెచ్ మోడ్ 5 అని రాసావు, 5 అని రాసి ప్రాజెక్ట్ 1 అని రాసావు. సింపుల్ గా నీ భాషలో ఇదేంది, ఇది అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించి కొట్టావు. 5 అని రాసావు, అమ్మాయ్యా 5 అని రాశాను, ఇక అదర్స్ మొత్తానికి 5 వచ్చేసిద్ది అనుకుంటున్నావు నువ్వు. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు అసలు దాని అవుట్పుట్ చూడు, నీకు అర్థమైంది. LS-LD ప్రాజెక్ట్ 1 అంటే ఏమైంది, మొత్తం డిస్టర్బ్ అయిపోయారు. అక్కడ గ్రూపుని ఎత్తి పడేసింది, ఇక్కడ అదర్స్ ని ఓనర్స్ కూడా పర్మిషన్ తీసి పడేసింది, బికాస్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ మెథడ్. అంటే ఒక్కడికే అసైన్ అయింది, అయ్యో ఇది పెద్ద గందరగోళం. దిస్ ఇస్ డ్రాబ్యాక్ ఇన్ అబ్సల్యూట్. అంటే ఈ డ్రాబ్యాక్ ఓవర్కమ్ చేసుకోవడానికి ఇస్తే ముగ్గురికి ఇవ్వాలా, లేకపోతే ఒకటికి ఇవ్వాలా, లేకపోతే అవుటే, పర్మిషన్స్ అవుట్. మరి అంటే మనం అర్థం చేసుకొని ఇవ్వాలి. ఇక్కడ సిహెచ్ మోడ్ లో ఒకటే ఇస్తే ఇది జరిగిద్ది అని. అప్పుడు మనం ఏం చేయాలా, ఓహో ఒకటే ఇస్తే ఇది జరిగిద్ది కాబట్టి అప్పుడు నువ్వు సిహెచ్ మోడ్ రాసి వాడికి 7, ఒకడంటే ఎవడు, ఓనర్స్. ఫస్ట్ వాడికి 7, ఓకే. రెండో వాడికి కూడా 7 లేదా 5 లేదా 4 ఇస్తా, మూడో వాడికి 7 ఇస్తా. ఇట్లా నువ్వు డిసైడ్ చేసుకొని ఇవ్వాలా, 747 ఇవ్వాలా, ప్రాజెక్ట్ 1 ఇవ్వాలా. అప్పుడు ముగ్గురికి ఇచ్చినట్టయితే, సరే ముగ్గురికి ఇచ్చినట్టయితే అర్థమైందా. అప్పుడు నీకు ఓకే అవుతుంది. సో క్లియర్. సో LS-LD ప్రాజెక్ట్ 1 చూసారా, అదిగో అట్లా ఆ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఎట్లా వచ్చింది, అర్థమైందా. అంతేగాని ఒకడికే ఇస్తే అవుటే ఇక, అర్థమైందా. ఇది ఇది ఇట్లా రావాలంటే ఇది ఇవ్వాలా, ఏది ఇవ్వాలా, ఇదిగో 747, అర్థమైందా. 747 ఇస్తే అది జరిగింది. 747 లేదు, అట్లా కాదు, నేను 7 ఇస్తానంటే అది వేరే జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ అనేది చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఎట్లా 747 అని మీరు ఇచ్చారండి ఇక్కడ, అప్పుడు ఏం జరిగిద్దంటే చూడండి, ఇక్కడ 7 అని ఉంది కదా,
ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది ఒక అతను. ఇక్కడ 4 అని ఉంది కదా, వీడికి ఆర్ఏ వచ్చింది. ఇది హైఫన్ హైఫన్ అంటే నో పర్మిషన్స్. ఇక్కడ 7 అని ఉంది కదా, వీడికి ఆర్ వచ్చింది, డబ్ల్యూ వచ్చి ఎక్స్ వచ్చింది. అట్లా. మళ్ళీ ఇక్కడ 7 అని ఉంది కదా, ఈ 7 అని ఉంటే ఈ 7 ఉద్దేశం ఏం తెలుసా? ఇటు వచ్చింది అంటే వీడికి 0, వీడికి 0. ఓన్లీ ఒక అదర్స్ కి మాత్రమే ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చింది. ఇది ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఇది ఈ కేస్, ఈ సినారియోలో ఇట్లా వచ్చింది. సినారియో 2 ఇది. ఈ సినారియోలో ఇలా వచ్చింది. సినారియో 1 ఇది. సో అంటే ఆ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ నువ్వు ముందుకు వెళ్ళాలా తెలుసుకొని. అంతేగాని డైరెక్ట్ గా కొట్టుపడేసి 7 కొట్టేసావంటే వీళ్ళు డిస్టర్బ్ అవుతారు. వీడికి ఒకడికే పర్మిషన్ వచ్చింది ఇక్కడ. అందుకోసం చూసుకొని ఇవ్వాల సింబాలిక్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్ లో. సింబాలిక్ మెథడ్ అయితే అవసరంలా, చూసుకోవాల్సిన అవసరంలా. ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ ఉంటే అదర్స్ కే వచ్చింది, అవతల వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అంటే గ్రూప్ కే వచ్చింది, అవతల వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. అర్థమైందా? ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అంటే అదర్స్ కి వచ్చింది, జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అంటే గ్రూప్ కి వచ్చింది. యూ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అంటే ఓనర్స్ కి వస్తుంది. యూ ప్లస్ ఆర్డబ్ల్యూ యూ అంటే యూజర్స్, యూజర్స్ అంటే ఓనర్. ఓనర్ అంటే ఎవడు? ఫైల్ తయారు చేసిన వాడు. ఇప్పుడు ఈ పర్మిషన్ అదే, ఏదైతే ఇదిగో నువ్వు ఫస్ట్ లో ఈ పర్మిషన్ చూస్తున్నావో వాడు ఓనరే, వాడు యూజరే. వాడిని ఓనర్ అంటాం, యూజర్ అంటాం. సో దాన్ని షార్ట్ కట్ లో యూ అంటాం. యూ అంటే ఈ ఓనర్స్ కానీ నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే యూ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అని ఇవ్వాలా. యూ అదర్స్ కి ఇవ్వాలంటే ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అని ఇవ్వాలి. ఇది అదర్స్, ఇదిగో ఇక్కడ చూపించోడు అదర్స్. లేదు గ్రూప్ కి ఇవ్వాలంటే జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్. కాబట్టి అట్లా ఆ విధంగా పర్మిషన్స్ ఇవ్వాలంటే ఓకే. ఎస్ రామ్ సుందర్, ఆర్ యు అండర్స్టాండింగ్ రామ్ సుందర్? అర్థమైందండి. ఓకేనా? ఓకే ఓకే అండి. పర్లేదా? ఇది బాగా అర్థమైందండి. చేయగలరా ల్యాబ్? చేస్తామండి. ఇది కొంచెం పర్ఫెక్ట్ అవ్వండి జాగ్రత్తగా. అలాగే. ఇప్పుడు లైనెక్స్ గతంలో మీరు ఇట్లా నేర్చుకున్నారా? లేదండి. ఇది అది చూడంగానే ఏందని అనిపించి కంగారు వచ్చేది. ఏది ఇది చూడంగానే ఏంటంటే అనిపించి అసలు కంగారు వచ్చేది, మనకు అర్థం కాదేమో అని. ఏది అప్పుడు గతంలోనా? గతంలో. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు అన్ని అసలు ఏంటి ఏంటి అని పట్టించబట్టని మొత్తం క్లియర్గా అర్థమైంది అండి. అది అది చాలా చాలా విషయం ఉంది. ఇది డెవాప్స్ లో మనం ఇవి కావాలి, ఇవన్నీ సిహెచ్ మోడ్. అవునా? అవునవునండి. మొత్తానికి లైనెక్స్ బాగా పర్ఫెక్ట్ అవ్వండి, డెవాప్స్ మీకు ఈజీగా అవుతుంది. అలాగేనండి. చాలా ఈజీ అవుతుంది, లేదా డెవాప్స్ రాదు. ఓకే ఓకే అండి. మొత్తం మీరు ఏంటంటే లైవ్ లైవ్ క్లాసులకు అటెండ్ అవ్వండి, బాగుంటుంది. లైవ్ లో అటెండ్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది వచ్చింది, అర్థం కాదు. అటెండ్ అవుతానండి లైవ్. లైవ్ అయితే. లైవ్ లో డైలీ అటెండ్ అవ్వండి. ఓకే. ఓకే ఓకే అండి. మీకు మెసేజ్ అది ఇచ్చాను, సెండ్ చేశాను కదా, చూసారా డాక్యుమెంట్? వచ్చిందండి. వచ్చి చూశానండి. ఎస్ ఎస్. ఓకే, ప్లీజ్ గో త్రూ దిస్ డాక్యుమెంట్ అండ్ ట్రై టు డూ సమ్ హ్యాండ్స్ ఆన్స్. ఓకే, కొంచెం ఓకే మీరు అండి. హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. ఆ? ఓకే ఓకే అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఓకే. ఓకే అండి. అంటే మార్నింగ్ అది స్క్రిప్ట్ది ఇంకెన్ని క్లాసులు ఉంటాయండి?